ఓం నమో భగవతే వాసుదేవ. శ్రీమద్భాగవతము నవమ స్కందము. పరీక్షన్ మహారాజు ప్రశ్నించగా సుఖయేంద్రుడు వైవస్వత మనవు వంశంను గూర్చి చెప్పుచున్నాడు. సర్వ జగత్తును ఉపసంహరించి తనలో లయము చేసుకొనిన శ్రీమన్నారాయణుడే మరలా ఈ జగత్తుకు స్థూలమైన రూపంతో వ్యక్తమగును. ప్రళయం నా సూక్ష్మదశ నొందిన విశ్వంను తనలో ఇముడ్చుకొని గర్భోదకాలములలో శయనించిన భగవాను నాభి నుండి ప్రకాశవంతమగు ఒక పద్యము ఆవిర్భవించెను, ఒక పద్మము ఆవిర్భవించెను. ఆ పద్మమునందే చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించెను. ఆ చతుర్ముఖుని మనస్సంకల్పముచే మరీచి జన్మించెను. ఆ మరీచికి కశ్యపుడు జన్మించెను. కశ్యపునకు అదితికి వివస్వంతుడు జన్మించెను. వివస్వంతునకు సంజ్ఞ అను భార్య యందు శ్రాద్ధదేవుడు అను మనువు జన్మించెను. ఆ వైవస్వత మనువునకు శ్రద్ధయను భార్య యందు ఇక్షాకు, భృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, రురుషకుడు, నరిష్యంతుడు, పృషద్రుడు, నభగుడు, కవి అను 10 మంది పుత్రులు జన్మించిరి. వైవస్వత మనువునకు సంతానము లేని సమయంన వశిష్ఠుడు మిత్రావరుణులు దేవతలుగా గల ఒక ఇష్టిని పుత్ర సంతానము కొరకు చేయించెను. ఆ యాగము చేయుచుండగా మనువు భార్య శ్రద్ధ పాలనే ఆహారంగా తీసుకొనుచుండెను. ఆమె హోత వద్దకు వెళ్లి నమస్కరించి తనకు కన్య కావాలని ప్రార్థించెను. అప్పుడు అదర్యువు ప్రేరణ చేయగా హోత ఆమె చెప్పిన కోరికనే తలంచుచు హోమమును చేసెను. మనసులో ఆడపిల్ల కావాలని తలంచుచు హోమం చేయుటచే శ్రద్ధకు ఇలా అను కన్య పుట్టెను. మనువు మగపిల్లవాడు కావాలని హోమము చేయగా ఆడపిల్ల పుట్టినదని అసంతుష్టుడై గురువు వద్దకు వెళ్ళి, ఆచార్య, ఏమిది? ఒకటి సంకల్పించి యజ్ఞము చేయగా వేరొక విధముగా జరిగినది. మీరు మంత్రవేత్తలు కదా, తపస్యాలు కదా, సంకల్పమునకు విపరీతంగా ఇట్లు జరుగుటకు కారణమేమి? వశిష్ఠుడిని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠుడు హోత చేసిన పొరపాటును గుర్తించి మనువుతో ఇట్లు అనెను, ఇది హోత యొక్క పొరపాటు వల్ల జరిగినది. అతడు ఆడపిల్లను కోరి హోమం చేసెను. అయినను నా తపోబలముచే ఈ ఆడబిడ్డను మగవాణ్ణిగా చేసేదను అని సంకల్పించి భగవానుడు ఆది పురుషుని ఇలకు మగతనమును కలిగించుచున్నట్లు ప్రార్థించెను. భగవానుడు అనుగ్రహించినాడు. ఇలా సుజమ్నుడు అను పురుషుడుగా మారెను. ఆ సుజమ్నుడు వేటకై కొంతమంది మంత్రులతో కలిసి గుర్రంని ఎక్కి విల్లు బాణములను ధరించి ఉత్తర దిక్కునకు వెళ్ళెను. మేరు పర్వత ప్రాంతంన ప్రవేశించెను. ఆ వనమున పార్వతితో కలిసి పరమశివుడు విహరించుచుండెను. సుజమ్నుడు ఆ వనమును ప్రవేశించగానే స్త్రీగా మారెను. అతడెక్కిన గుర్రము కూడా ఆడగుర్రము ఆయను. అనుసరించి వచ్చుచున్న సైనికులందరూ స్త్రీలుగా మారిరి. దీనికి కారణమేమని ప్రశ్నించగా పరీక్షిత్తునకు శుకుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఆ వనమునందు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతముగా కామభోగంలో అనుభవించుచుందరు. ఒకనాడు నిష్ఠాగరిష్ఠుల ఋషులు తమ దివ్య తేజస్సుచే దిక్కులను ప్రకాశింపజేయచ్చు ఆ వనమునకు వచ్చిరి. పరమశివుని దర్శింపవలనని వారు వచ్చేసరికి కామకేలి యందు అంబిక వివస్త్ర అయి ఉండెను. ఆమె సిగ్గుపడి ప్రియని తొడ నుండి దిగి వస్త్రధారణము చేసెను. ఋషులు ఆ సన్నివేశమును చూచి అచ్చటి నుండి మరలా నరనారాయణాశ్రమమునకు ఏగిరి. ప్రియురాలి మనసుకు ఖేదము కలిగినని పరమశివుడు ఆ వనమున పురుషులెవరు ప్రవేశించినను స్త్రీలుగా మారుదురు అని నియమమును చేసెను. అప్పటి నుండి పురుషులెవ్వరూ ప్రవేశింపరు. సుజమ్నునకు తెలియక ప్రవేశించెను. పరివారంతో కూడా స్త్రీలుగా మారిరి. మొదట ఇలాను స్త్రీగా ఉండి సుజమ్నుడుగా మారి మరలా స్త్రీ అయ్యను. చెలికత్తెలతో ఆమె సంచరించుచుండెను. చంద్రుని కుమారుడు బుధుడు ఆ ప్రాంతమునకు వచ్చెను. ఆమె అతన్ని చూచి ప్రేమించెను. వారిద్దరూ అన్యోన్యంగా ప్రేమించుకొని కలిసి ఉండిరి. వారికి పురూరుడు అను కుమారుడు కలిగెను. ఇట్లో స్త్రీత్వమును పొందిన సుజమ్నుడు స్త్రీత్వమును పొందినందుకు బాధపడి తమ కులబరుగు వశిష్ఠుడిని ధ్యానించెను. అప్పుడు వశిష్ఠుడు అతని యందు కృపచే మరలా పుంసత్వము కలుగునట్లు చేయమని శంకరుని స్తుతించెను. శంకర భగవానుడు సంతోషించి తన మాట వ్యర్థము కాకుండా 1 నెల పురుషుడుగా 1 నెల స్త్రీగా ఉన్నట్లు అనుగ్రహించెను. వీటిలో పుంస్త్యమును పొంది అతడు రాజ్యమును పరిపాలించుచుండెను. కానీ ప్రజలు 1 నెల స్త్రీత్వంతో దాగి ఉండేది రాజుని
రాజుగా అభినందించలేకపోయారు. అతనికి ఉత్కలుడు మొదలగు 3 కుమారులు జన్మించిరి. ఆ సుజమ్నుడు కొంతకాలం రాజ్యంను పాలించి తన కుమారుడు పురూరవునకు రాజ్యంను వసంగి అడవికి ఎగెను. ఇట్లు సూర్యవంశం నుండి చంద్రవంశమునకు రాజ్యము సంక్రమించెను. సూర్యవంశము మరలా వృద్ధి పొందవలనని యమునా తీరమున వైవస్వత మనవు కుమారుని పొందవలనని 100 సంవత్సరములు తపస్సు చేసి శ్రీహరిని ఉద్దేశించి యజ్ఞం చేసెను. ఆ యజ్ఞంచే అనుగ్రహించిన శ్రీహరి కృపకు ఇక్ష్వాకు మొదలగు 10 మంది కుమారులు కలిగిరి. అందు ప్రషద్రుడు అను అతనిని గోవులను కాపాడుచుండవలని వశిష్ఠుడు నియమించెను. రాత్రి ఖడ్గము దాల్చి అతడు గోవులను కాపాడుచుండెను. ఒకనాటి రాత్రి చీకటిలో వర్షము పడుచుండగా ఒక పెద్ద పులి ఆలమందలో ప్రవేశించి ఒక ఆవును పట్టుకొనెను. ఆ ఆవు అరుపు విని వెంటాడి ప్రషద్రుడు చీకటిలో పొరపాటున పెద్ద పులికి బదులుగా ఒక ఆవు తలను నరికెను. పెద్ద పులి చెవి మాత్రం తెగెను. చెవి తెగి పెద్ద పులి పారిపోయాను. చీకటిలో కారిన రక్తంను చూచి పెద్ద పులియే చనిపోయిందని అనుకున్నాడు. కానీ తెల్లవారగానే చనిపోయినది గోవు అని తెలిసెను. తెలియక చేసిన గోవధ మహాపాపం కనుక క్షత్రియుడు చేయదగిన పని నీ వలన జరిగినది కనుక శూద్రుడు గమ్మని గురువు వశిష్ఠుడు శపించెను. వృషద్రుడు ఆ శాపంను అనుభవించుచు ఊర్ధ్వరేతస్కుడై వాసుదేవుని యందే మనసు నిలిపి సర్వభూతముల ఎడల మైత్రి గలవాడై భగవదుపాసన చేయుచుండెను. తెలియక చేయుట ఫలమును అనుభవించుటకు ప్రతిబంధకము కాదు. తెలియక చేసిన పాప ఫలము అనుభవించవలసినదే. ధర్మమునకు దయ ఉండదు. ఈ విధముగా వృషద్రుడు తన ఆత్మను పరమాత్మ యందే నిశ్చలంగా నిలిపి లోక వ్యవహారములను ఎరుంగక జడును వలె తిరుగుచుండెను. ఒక వనమున తిరుగుచుండగా దావాగ్ని ఆ వనమును దహించుచుండెను. అందున ఇతడు కూడా దహింపబడి పరమపదమును పొందెను. 10 మంది కుమారుల్లో కవి చివరివాడు. అతనికి బాల్యం నుండి విషయాభిలాష లేదు. రాజ్యంను వదిలి మనసున పరమ పురుషుణ్ణి ధ్యానించుచు అతడు పరమగతిని పొందెను. 10 మందిలో కురూషుడు అను వానికి 3 కుమారులు. వారు ఉత్తర దేశమునకు పాలకులై వేద ధర్మరక్షకులై ఖ్యాతి నొందిరి. దృష్టుడను వానికి దార్ష్య అని పేరు గల 100 కుమారులు కలిగిరి. వారు కూడా బ్రహ్మనిష్ఠులై పరబ్రహ్మ సాయుధ్యంను పొందిరి. వైవస్వత మనవు కుమారులలో నృగుడు ఒక కుమారుడు. అతనికి సుమతి మొదలగు కుమారులు జన్మించిరి. మరి ఒక కుమారుడు నరిష్యంతుడు. అతని వంశము కూడా చాలా వరకు విస్తరించెను. 10 మంది కుమారులు దిష్టుడు అనేవానికి నాభాగుడు అని ఒక కుమారుడు కలడు. అతనికి వైశ్యవృత్తి యందు అభిరుచి కలుగుడుచే వైశ్యుడాయను. వారి వంశము కూడా ప్రసిద్ధమగు వంశమే. దిష్టి వంశము అతి విశాలము. సుకన్య చరిత్రము. 10 మంది కుమారుల్లో శర్యాతి ప్రసిద్ధుడు రాజు. అతడు సౌత్ర ప్రక్రియలో చాలా నేర్పుగలవాడు. అతనికి సుకన్య అని ఒక కుమార్తె కలదు. ఆమెతో కలిసి ఒకనాడు చవన మహర్షి ఆశ్రమముకు వెళ్ళిన ఆమె అరణ్యంను తిరుగుచూ ఒక పుట్టకన్నం నుండి మెరుగుపడు పురుగుల వలె మెరుగుచున్న 2 వెలుగులను చూచెను. బాల్య చాపల్యం చే ముళ్ళుతో వాడిని పొడిచెను. వెంటనే శర్యాతి వెంట వచ్చిన సైనికులకు బలమూత్ర బంధనమాయెను. దాన్ని చూచి శర్యాతి ఆశ్రమంన ఏదో అపచారం జరిగి ఉండని అందరినీ ప్రశ్నించెను. అప్పుడు సుకన్య తాను చేసిన తప్పిదలను చెప్పెను. ఆ వెలుగులు చవన మహర్షి నేత్రంలో అని తెలియక ఆమె ముళ్ళుతో పొడిచినది. ఈ విషయం తెలుసుకుని పుట్టలో ఉన్న చవన మహర్షిని శర్యాతి స్తోత్రములు అనుగ్రహింప చేసుకొనెను. ముని ప్రసన్నుడై ఆమెను తనకిచ్చే వివాహము చేయమనెను. రాజు అట్లే చేసి ఆమె నచ్చట వదిలి రాజ్యమునకు ఎగెను. చవనుడు పరమకోపిష్టి. సుకన్య అతని మనసు ఎరింగి పరాకు లేక అనువర్తనంతో సేవించుచుండెను. కొంతకాలమునకు వారి ఆశ్రమమునకు అశ్విని దేవతలు వచ్చిరి. అప్పుడు చవనుడు తనకు యవ్వనమును ఇమ్మని వారిని కోరెను. అశ్విని దేవతలు దేవవైద్యులు. తనకు యవ్వనమును ఇచ్చినందుకు బదులుగా అశ్విని దేవతలకు అతడు యజ్ఞమున సోమపానమును భాగమును కల్పించెను. అశ్విని దేవతలు చెవుని కోరిక నమస్కరించి ఒక చెవిలో అతనికి స్నానము చేయమనరి. స్నానము లేచి చూచు వరకు స్త్రీలను మోహపరిచిన రమణీయ రూపములకు 3 పురుషులు ఆ చెరువు నుండి వెలువడిరి. 3 ఒకే విధముగు రూపము, ఆభరణములు, వస్త్రములు కలిగి ఉండిరి. సుకన్య 3లో తన భర్త ఎవరో ఎరుంగలేక ఆ అశ్విని దేవతలనే తన భర్తను తనకు ఎరుగు చేయనట్లు ప్రార్థించి వాని అనుగ్రహం చే తన భర్తను తాను మరలా పొందెను. భారతీయమైన పతివ్రత ధర్మమునకు దృష్టాంతముగా ఈమెను చెప్పుచుందరు. వృద్ధుడైనను అంధుడైనను తన భర్తను పొందవలని కోరినదే గాని అందముచే ఆమె మోహపడలేదు. దేవతానుగ్రహంచే తన భర్తను తాను మరలా తెలుసుకొనగలిగినది. కొంతకాలం తర్వాత శర్యాతి యజ్ఞం చేయదలిచి చవన మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను.
తన పుత్రిక సుకన్య ప్రక్కన సుందరుడైన యువకుని గాంచెను. ఆమె లేచి వచ్చి నమస్కరించెను. శర్యాతి ఆశీర్వదించలేకపోయాను. ఇదేమి పని? నీ భర్తను అంధుడు వృద్ధుడు అని వదిలి వంచి వేరొకరితో రమించుచున్నావా? ఇది వంశమునకు కలంకము కదా. నిన్ను కనిన మా వంశము, నిన్ను చేపట్టిన చెవుని నీ వంశము కూడా నశించిపోను కదా. ఇట్టి పని ఎలా చేసేదివి అని కుమార్తెతో పలికెను. అప్పుడు సుకన్య తండ్రి, ఇతడు మీ అల్లుడు చవన మహర్షియే. తన దివ్యశక్తిచే అశ్విని దేవతల అనుగ్రహమును పొంది యువకుడాయను అని విన్నవించెను. భృగవంశ సంజాతుడగు చవనుడు అశ్విని దేవతలకు యజ్ఞంలో సోమపానమును భాగంగా కల్పించినాడని ఇంద్రునికి కోపం వచ్చి చవనును చంపుటకు వజ్రంను ఎత్తెను. కానీ చవనుని ప్రభావంచే ఆ ఎత్తిని చేయి కదలక ఉండిపోయాను. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ అశ్విని దేవతలకు భాగమును అంగీకరించరు. ఆ కాలంన అశ్విని దేవతలు దేవతలే అయినను వైద్యులు కనుక వారికి భాగము లేదు. శర్యాతికి 3 కుమారులు. అందు ఆర్తునకు రైవతుడు అను కుమారుడు కలిగెను. అతడు సముద్రంలో కుశస్థలి అన్న నగరం నిర్మించెను. అదే తర్వాత కాలము ద్వారవతి అని వ్యవహరించబడిన పట్టణము. ఆ పట్టణంలో నివసించి రైవతుడు ఆనర్తము మొదలగు రాజ్యంలో పాలించెను. అతనికి 100 కుమారులు, 1 కుమార్తె కలిగిరి. రైవతుడు తన కుమార్తెకు రేవతికి భర్త ఎవరు కాగలరని విచారించి బ్రహ్మనే అడుగుదామని బ్రహ్మలోకమునకు వెళ్ళాను. అతడు బ్రహ్మలోకమునకు ఎగుసరికి అతడు గానసభ జరుగుచుండెను. అది పూర్తి అయిన తర్వాత బ్రహ్మను అడుగవలను కొద్ది కాలం నిరీక్షించి పూర్తి అయిన తర్వాత ఈమెకు భర్త ఎవరు కాగలరు అని బ్రహ్మను ప్రశ్నించెను. అప్పుడు బ్రహ్మనవి, నీవిచ్చడికి వచ్చినప్పటికి నుండి ఎప్పటికి 27 సార్లు 4 యుగములు సాగిపోయినవి. కావున నీవు బయలుదేరినాడు నీకు తెలిసిన వారు, నీవు అనుకోని వారు ఎవరునూ ఇప్పుడు లేరు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు హంసచే మహాబలుడు అనంతుడు బలిదేవుడిగా భూమి యందు అవతరించి ఉన్నాడు. భూభారంను తొలగించుటకు విష్ణువుతో బలరాముడు అవతరించి ఉన్నాడు కనుక అతనికి రేవతిని వసుంగమని చెప్పాను. రైవతుడు బ్రహ్మ ఆజ్ఞానుసారము రేవతిని బలరామునికి వసుంగను. తాను నరనారాయణ ఆశ్రమమునకు ఏగెను. వైవస్వతమను కుమారుల్లో ఒకడు నభుగుని కుమారుడు నాభాగుడు. అతని సోదరులు గురుకులం నా విద్యను అభ్యసించుచున్న నాభాగుని మరచి ఆస్తిని పంచుకొనిరి. అతడు తిరిగి వచ్చి సోదరులను ఆస్తిలో తనకు భాగమును కల్పించకపోవటకు కారణం అడిగాను. వారు తండ్రిని అడగమని చెప్పారు. అప్పుడు తండ్రి, వారిచ్చు భాగమునకు ఆశపడకము. అంగిరసులు 12 రోజులు సత్రయాగమును చేయుచున్నారు. వారు 6 రోజులకు చేయు కర్మలలో వైశ్వదేవము అను కర్మలో వినియోగింపవలసిన 2 సూక్ష్మములు వారికి తెలియవు. వాటిని నీవు చెప్పుము. దాన్ని సంతసించి వారు స్వర్గమునకు పోవచ్చు. ఆ సత్రమున మిగిలిన ధనమును నీకు వసగెదురు అని చెప్పాను. అతడు అట్లే చేశాను. వారు ధనమును వసంగరి. అతడు ఆ ధనమును స్వీకరింపబోచుండగా ఉత్తర దిక్కు నుండి ఒక పురుషుడు వచ్చి యజ్ఞభూమిలో మిగిలిన ధనము నాది అనెను. అప్పుడు నాభాగుడు తన కొసంగరి అని చెప్పాను. అప్పుడు వారిద్దరూ తండ్రి నభగుడు వద్దకు వచ్చి వివాదమునకు తెలియజేసిరి. యజ్ఞభూమి యందు మిగిలినంతయు రుద్రుని భాగముగా పూర్వము కల్పించబడినది, అందుచే అది రుద్రునిదే అని చెప్పాను. అప్పుడు కుమారుడు నాభాగుడు ఈశ్వరునికి నమస్కరించి, నాకు జీవిక లేదు కనుక నేను స్వీకరింప సిద్ధపడితేనే క్షమింపుము అని ప్రార్థించను. అప్పుడు రుద్రుడు సంతసించి, నా భాగా, నీ తండ్రి ధర్మమును చెప్పును, నీవు సత్యమును పలికితివి. కావున వైశ్వదేవ మంత్రద్రష్టువగు నీకు బ్రహ్మజ్ఞానమును వసంగుచున్నాను. ఈ సత్రములో మిగిలినంతయు నీవే స్వీకరింపము అని చెప్పాను. దీనిచే ఎంత ఆపద కలిగినను అసత్యమాలరాదు. సత్యమే పలికిన నాడు పరమేశ్వరుడు సంతుష్టి నుండి కావలసిన కోరికలు ఈడేర్చును అని గ్రహింపవలెను. ఈ వృత్తాంతము నిత్యము స్మరించిన శాస్త్రజ్ఞానము మంత్రజ్ఞానము కలిగి పరగతి లభించును. అంబరీషోపాఖ్యానము. నాభాగుని కుమారుడు అంబరీషుడు మహాభాగవతుడు. అతనిపై బ్రాహ్మణ శాపం కూడా పనిచేయలేదు. అతని చరిత్రను పరీక్షితునకు శ్రీ సుఖయోగీంద్రుడు ఇట్లు వివరించుచున్నాడు. మహాభాగవతుడు అంబరీషుడు సప్త దీపవతియగు భూమిని అఖండమగు ఐశ్వర్యమును కలిగి ఉండెను. అతడు దాన్ని స్వప్నములలో అనుభవించే పదార్థముల వంటిదని భావించెను. ఐశ్వర్యము కలుగుటచే మానవుడు నరకమును పొందునని అంబరీషుని ఆశయము. ఐశ్వర్యము కలుగుటచే మానవుడు నరకమును పొందునని అంబరీషుని ఆశయము. భగవానుడకు వాసుదేవుని యందు భగవద్భక్తులకు సాధువుల యందు భక్తి గలవాడే ఈ విశ్వమును మట్టిబెడ్డతో సమానముగా భావించుచుండెను. అతని మనసు సంతతము శ్రీకృష్ణ పాదారవిందముల యందే నిలిచి ఉండెను. వాక్కు భగవద్గుణ వర్ణనమునే చేయుచుండెను. హస్తములు భగవదాలయములను పరిశుద్ధి చేయు సేవకై వినియోగించుచుండెను. చెవులు భగవద్ కథాశ్రవణమునే చేయుచుండెను. నేత్రములు భగవదాలయములను భగవద్ విగ్రహములను దర్శించుటయందే ఆసక్తి కలిగి ఉండెను.
అతని శరీరము భగవద్భక్తుల శరీర స్పర్శచే కాంక్షించుచుండెను. నాసిక భగవన్ నిర్మాలముగు తులసినే వాసన చూచుచుండెను. నాలుక భగవన్ని వేదితములకు ప్రసాదములను తప్ప ఇతరములను చవి చూడకుండెను. పాదములు శ్రీహరి అర్చారోపమును వేంచేసి ఉన్న క్షేత్రములను దర్శించుటకు సాగుచుండెవి. శిరస్సు ఋషికేశ పాదార విందములను నమస్కరించుట ఎందే ఆసక్తి కలిగి ఉండెను. శ్రీహరి దాస్యము చేయవలని కోరిక తప్ప వేరొక కోరిక అతనికి లేదు. ఎల్లవేళ భగవద్భక్తుల సాంగత్యం నందే అతని మనసు ప్రవర్తించుచుండెను. ఈ విధముగా మనోవాక్కాయములు మూడింటి చేతను సర్వాంతర్యామియకు భగవాన్ని చే సేవించుచు భూమిని పరిపాలించుచుండెను. యజ్ఞాధిష్టాన దేవతకు శ్రీహరిని అశ్వమేధ యాగముల చే ఆరాధించుచుండెను. తన ఐశ్వర్యమునంతయు యజ్ఞ పరికరములను ఆర్జించుటకు యజ్ఞదక్షిణను వసుంగుటకు వినియోగించుచుండెను. సరస్వతీ నదీ తీరం నందు వశిష్ఠ ఆసిత గౌతమాదులు ఋత్వికులుగా యజ్ఞములకు చేయుచుండెను. ఆ యజ్ఞ సదస్సులో ఋత్విక్కులు దేవతలతో సమానముగా వస్త్రములను ఆభరణములను దాల్చి ఉండేవారు. అతని రాజ్యం నందు జనులు నిత్యము భగవల్లీలను వినుచు గానము చేయొచ్చు స్వర్గమును కూడా కోరిక అచటనే ఉండవలనని కోరుకొనుచుండిరి. భగవంతుణ్ణి ధ్యానించు వాళ్లకు అనిమాది సిద్ధులు గాని ఆత్మానుభవము గాని కోరదగినవై ఉండవు. ఈ విధముగా అంబరీషుడు వర్ణాశ్రమ విహిత కర్మాచరణమును ఆత్మజ్ఞానమును పొందినవాడే వానిచే కలిగిన భక్తిచే భగవంతుణ్ణి తృప్తిపరచుచు సర్వసంగములను వీడి ఉండెను. అతనికి ఇంటి యందు గాని ఇల్లాల యందు గాని సుతులు యందు గాని బంధువుల యందు గాని సంగమము లేకుండెను. ఏనుగులను రథములను గుర్రములను అఖండమగు ధనరాశిని వస్త్రాభరణాధులను తృణప్రాయముగా భావించుచుండెను. అవి అన్నీ ఉన్నను వాని యందు అతనికి సంగము లేకుండెను. ఏకాంత భక్తిచే సంతుష్టి నొందిన ముకుందుడు అతనిపై శత్రుత్వమును చూపు వారిని భయపెట్టుటకు రక్షణగా చక్రము సంగెను. ఇట్లో భగవన్నిష్ఠుడే రాజ్యపాలన చేయుచున్న అంబరీషునకు తుల్యశీలవతియగు భార్య లభించెను. ఆమెతో కలిసి 1 సంవత్సరము ద్వాదశి వ్రతము చేయుటకు సంకల్పించెను. దశమి రాత్రి ఆహారం తీసుకొనకుండా ఏకాదశి అంతయు ఉపవాసము చేసి భగవత్ సేవతో గడుపుచు ద్వాదశి నాడు ఉదయంననే భగవాన్ని ఆరాధించి నివేదించి ప్రసాదమును తీసుకొనుట ద్వాదశి వ్రతము. కార్తీక శుక్ల ఏకాదశి మొదలు మరుసటి సంవత్సరము కార్తీక శుక్ల ఏకాదశి వరకు అట్లు ఈ వ్రతమును ఆ దంపతులు సాగించిరి. కార్తీక మాసంలో వ్రత సమాప్తి చేయుటకు యమునా నదిలో స్నానము చేసి మధువనములోనున్న స్వామిని ఆరాధించిరి. స్వామికి మహాభిషేకము సమర్పించిరి. సాక్షాత్ భగవత్ స్వరూపముగా భావించి భగవద్భక్తులను సేవించి వారికి 6 గోవులను దానము చేసెను. ఆ గోవులు బంగారు కొమ్ములు వెండి గిట్టలు అలంకరించిరి. గోవులతో పాటు వస్త్రములను ఆభరణములను వారికి వసంగిరి. బ్రాహ్మణ భోజనమైన తర్వాత వారికి దక్షిణ వసంగి ఆ దంపతులు ప్రసాదమును స్వీకరించుటకు వారు అనుజ్ఞతో సిద్ధపడరు. ఇంతలో దుర్వాస మహర్షి అతిథిగా వచ్చెను. ఆయనకు ప్రత్యుత్థానము చేసి ఆసనము వసంగి ఆరాధించి భోజనమునకు వేంచేయుండని అంబరీషుడు ప్రార్థించెను. దుర్వాసుడు అంగీకరించి స్నానం చేయుటకు యమునకేగి స్నానం చేసి జపము చేయుచు చాలా కాలము ఉండిపోయాను. ద్వాదశి గడిచిపోచున్నది. అర్ధముహూర్తము మిగిలి ఉన్నది. ద్వాదశి ఉండగా భోజనము చేయనచో వ్రతమునకు భంగము కలుగును. చేసినచో అతిథిని అవమానించిన అపచారము కలుగును. ఏమి చేయవలనో తోచక ధర్మశీలుడు పెద్దలను అతిథి విషయమున అపరాధము కాకుండా వ్రతము చెడకుండా ఏమి చేయవలనని అంబరీషుడు ప్రశ్నించెను. వారు జలమును పుచ్చుకొని వ్రతమును పూర్తి చేసిన అతిథి కంటే ముందుగా భోజనము చేసిన దోషము కలుగుదనియో వ్రతము సమాప్తముననియో చెప్పిరి. అప్పుడు ఆ రాజు అచ్యుతిని మనసును ధ్యానించుచు జలములను పుచ్చుకొనెను. దుర్వాసుడు యమునా తీరమున ఉండి స్నానము చేసి వేయించేశాను. రాజు నమస్కరించి కూర్చుండబెట్టాను. ఋషి తన శక్తిచే అతని చేష్టితను తెలుసుకొనెను. కోపముతో ఒళ్ళంతయు వణికిపోవచ్చు కనుబొమ్మల ముడిచిట్లు పలకను. ఐశ్వర్యముచే మదించి అతిథిని అవమానించినాడు. ఇతడు భక్తుడు కాదు, తాను గొప్పవాడిని భావించుచున్నాడు. నన్ను ఆతిథ్యమును స్వీకరించమని కోరి నేను భుజించకుండా ఇతడు భుజించినాడు. దీని ఫలమును అనుభవించగలడు అన్న కోపంతో తన జడను పెరిగి దాన్ని తన మంత్రశక్తిచే కాలాగ్ని వలె ప్రజ్వలించుచు కృత్యగా మార్చి అతనిపై ప్రయోగించను. ఆ కృత్య చేతితో కత్తి పట్టుకుని కాలితో నేల త్రొక్కుచు ముడుచు అంబరీషుని వైపు రాసాగాను. అతడు అట్లే కదలక నిలిచెను.
అంబరీషుని రక్షణమునకు శ్రీహరి వసంగిన చక్రము ఆ కృత్యను దహించ. తర్వాత దుర్వాసుడు భయపడి ప్రాణమును కాపాడుకొంటకు పారిపోసాగాను. ఆ చక్రము కార్చిచ్చు పామును వెంటాడినట్లు దుర్వాసుని వెంట వేడుచుండెను. దుర్వాసుడు మేరుగుహలో దూరెను. చక్రం అతడికేగను. అన్ని దిక్కులకు పరిగెత్తను. భూ వివరములలో దూరెను. ఆకాశమునకెగను. సముద్రములలో మునిగెను. అన్ని లోకములకు పరిగెత్తను. లోకపాలను శరణు పొందెను. స్వర్గమునికేగను. అతడు ఎటు వెళ్ళినా అటు చక్రం వెంబడించుచుండెను. ఎచ్చటను శరణము లభింపక భయపడి బ్రహ్మలోకమునికేగి బ్రహ్మను రక్షించమని ప్రార్థించెను. ఆ భగవాన్ యొక్క రూపముగు కాలమునకు వశపడినది. నాలో 2 పరార్థముల కాలము గడవగానే శ్రీహరి భవ ముడి మాత్రము చే నా లోకము అంతమగును. నేను రుద్రుడు, దక్షుడు, భృగు మున్నగు ప్రజాపతులు, లోకపాలు మొదలగు మేమందరము 3 ఆ శ్రీహరి ఆజ్ఞను పాలించుచు ఆ నియమమునకు శిరస వహించి లోకహితమును చేయుచుందుము. శ్రీహరి చక్రం నుండి రక్షించుటకు నాకు శక్తి లేదు అని బ్రహ్మ చెప్పగానే దుర్వాసుడు కైలాసమునకు ఏగను. శంకరుని శరణు పొందెను. మేము చక్రం నుండి రక్షించుటకు సమర్థులము కాము. మేమందరము శ్రీహరి సంకల్పము చేయవచ్చు వార్లము పోవార్లము. నేను సంత్కుమారుడు, నారదుడు, కపిలుడు మొదలగు వార్లము భగవన్మాయచే ఆవరింపబడిన వార్లమే. అతని మాయ నిరుంగజాలము సకల లోకేశ్వరుని చక్రము సహించుటకు శక్యము కానిది. నీవు ఆ శ్రీహరినే శరణు పొందుము అని శంకరుడు చెప్పిన మాట విని దుర్వాసుడు వైకుంఠమునకు ఏగి శ్రీతో కూడా వేంచేసిన శ్రీనివాసుని శరణు పొందెను. శ్రీనివాస, అచ్యుత, అనంత అపరాధం చేసి తిని దానికి ప్రాయశ్చితము నీవే కల్పింపవలను. నీ నామము కీర్తించినచో నరకంలో ఉన్నవారు కూడా ముక్తి నొందుదురు కదా, క్షమించి కాపాడము అని దుర్వాసుడు ప్రార్థింపగా శ్రీహరి మహర్షి, నేను అస్వతంత్రుడును, భక్త పరిధీయుడును. సాధువులు నా హృదయం స్వాధీనం చేసుకున్నారు. వారికి నేను వశపడి ఉందును. భక్తులకు నేను ప్రియుడను, వారు నాకు ప్రియులు. ఆ సాధువులుగా భక్తులను తప్ప ఇతరులు నేను కాంక్షించను. భక్తులను విడిచిటియే సంభవించినచో నన్నెప్పుడూ వదలని లక్ష్మి అయినను నాకు ప్రియతము కాదు. భక్తులు భార్య బిడ్డల కంటే, ఐశ్వర్యముల కంటే, ధనము కంటే నన్ను ఎక్కువగా భావించి నా కొరకు వాటినన్నిటినీ వదులుటకు స్థిరపడుదురు, సిద్ధపడుదురు. నాయందే నిలిపిన మనసు గల సాధువులు పతివ్రతలు భర్తను వశపరుచుకున్నట్లు నన్ను తమ వశమున ఉంచుకుందరు. వారికి నా సేవయే ముఖ్యము. ఈ లోకంలో ఐశ్వర్యమును కోరరు సరికదా. సాలోక్యము, సాయుధ్యము, సారూప్యము, సామీప్యము అను మోక్షములను కూడా కాంక్షింపరు. నా సేవనే కోరుకొంచుచుందురు. సాధువులు నా హృదయం అనుసరించి ప్రవర్తింతురు. నేను వారి హృదయమున అనుసరించి ప్రవర్తింతును. వారు నాకంటే అన్యమెరుగరు, నేను వారికంటే అన్యమెరుగను. నీకు ఉపాయము చెప్పెదను. నువ్వు ఎవరి విషయంలో అపచారమును చేసితవో వారి దగ్గరికి వెళ్ళము. నా భక్తుల విషయంలో నీ శక్తిని ప్రయోగించుటచే నీకు ఈ వేదన కలిగినది. బ్రాహ్మణులకు తపస్సు, విద్య తప్పక ఉండుదగినవే. అవి అతనికి మోక్ష సాధనములు. దుర్వినీతుడు ఒక బ్రాహ్మణుకు అవి వేదము, దుఃఖమును కలిగించునుడివి అగును. మహాభక్తుడుగా అంబరీషుని నీవు చేసిన అపచారణకు ప్రాయశ్చితంగా అతని వద్దకే పోయి క్షమించమని వేడుకొనుము. అప్పుడు చక్రం శాంతించును. భగవాన్ ఆజ్ఞానుసారం దుర్వాసుడు అంబరీషుని చేరి దుఃఖముతో అతని పాదమును పట్టుకొను. ఋషి తన పాదమును పట్టుడు అంబరీషును సిగ్గుపడెను. దుర్వాసుడిపై జాలిపడి చక్రం ఇట్లు స్తోత్రం చేశాను. హే సుదర్శన, నీవే అగ్నివి, నీవే సూర్యుడవు, చంద్రుడు, జ్యోతిర్మయ మండలములకు అధిపతివి. నీ దివ్య తేజస్సే సకల తేజ పదార్థములకు తేజస్సును ప్రసాదించున్నది. హే సహస్రార సుదర్శన, నీకు నమస్కారము. సర్వాస్త్రములను అంతమొందించువాడవు నీవు. ఈ బ్రాహ్మణులకు మంగళము కల్పించుము. ధర్మము, ధైర్యము, యజ్ఞము, తేజస్సు, పౌరుషము మున్నగునవి అన్నయు నీచే ప్రవర్తింపబడినవి. నీవు సకల ధర్మములను మర్యాదను కాపాడువాడవు. అధర్మశీలుడగు అసురులకు అనర్థంను ఆపాదించువాడవు. త్రైలోక్య పాలకుడవు, శుద్ధ తేజ స్వరూపుడవు. నీ తేజస్సు చేతనే ధర్మము నిర్వహింపబడుచున్నది. భక్తుల అజ్ఞానము నీ చేతనే తొలగింపబడుచున్నది. శ్రీహరి ప్రయోగించగానే దైత్య దానవ సంగములను యుద్ధంలో నీవు చెండాడిదవు. సకల జగద్రక్షణమునకు దుష్ట శిక్షణమునకు నీవే నిమిత్తము. మా కులమును కాపాడటకు ఈ బ్రాహ్మణుని కాపాడము. మేము చేసిన దానము, యజ్ఞము, ధర్మాచరణము మొదలగునవి ఏవి ఉన్నవో అవి అన్నీ ఈ బ్రాహ్మణునికి తాపమును ఉపశమింపజేయునుగాక. సకల కళ్యాణ గుణరాశియకు భగవానుడు నేను చేయు ఆరాధనచే సంతుష్టుడు అయినచో ఈ బ్రాహ్మణుడు తాపమునందక శాంతి నొందుగాక. ఇట్లు విష్ణు చక్రము సుదర్శనమును అంబరీషుడు స్తుతింపగా అతని ప్రార్థనను మన్నించి ఆ చక్రము బ్రాహ్మణుని వదిలిపోయెను. దుర్వాసుడు తీవ్రముగు తాపమును తొలగి సుఖి అయి అంబరీషుని ప్రశంసించి ఆశీస్సులను వసంగెను.
దుర్వాసుడు ఇట్లు అనుకొనుచున్నాడు. ఆహా, భగవద్దాసుల మహత్యము ఎంతటిది! ఈనాడు నేను ఎరింగి ప్రశంసింపగలిగితిని. తన విషయంను తప్పు చేసిన వారికి కూడా మంగళంను కాంక్షించు మహానుభావుడు కదా అంబరీషుడు. సాధువులను వదలలేనిది ఏదియునూ లేదు, మహాత్ముడు చేయలేనిది ఏదియునూ ఉండదు. అన్నిటికీ మూలముగా భగవాన్నే వశపరుచుకున్న వారు ఏ భగవాన్ని నాము విన్నంత మాత్రాన సకల పాపములు పోయును. అట్లు భగవాన్ని వశపరుచుకున్న వారు వారికి వేరొక కోరిక ఏముండును? రాజా, కరుణామయుడవు నీ చేత నేను అనుగ్రహించబడితిని. నేను చేసిన అపరాధం లెక్క చేయక నా ప్రాణంలో కాపాడితివి. అంబరీష మహారాజు దుర్వాసుడు వచ్చే వరకు భోజనం చేయక ఉండను. వచ్చిన తర్వాత అతని పాదంలో పట్టుకుని క్షమింపమని వేడుకొని భోజనము చేయ ప్రార్థించను. దుర్వాసుడు ఆతిథ్యను స్వీకరించి భుజించి సంతుష్టుడై, రాజా, ఇక నీవు భుజింపము. నేను చాలా సంతుష్టుడిని అయితిని, అనుగ్రహింపబడితిని. నీ దర్శనముచే, స్పర్శచే, సంభాషణచే, ఆతిథ్యముచే నేను ధన్యుడిని అయితిని. నీ నిర్మలమైన చరితమును, పరమ పవిత్ర